హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదండి. జూన్ 26వ తేదీన ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాము. అలాగే ఇందులో మనం అమర్నాథ యాత్ర ప్రారంభం కూడా జరుగుతుందండి. ఇదే రోజు నుంచి అమర్నాథ యాత్ర గురించి ప్రాముఖ్యత, పాటించవలసిన నియమాలు, అందులోని లోటుపాటులను కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆషాఢ మాసం 2025 జూన్ 26వ తేదీన ప్రారంభం అవబోతుంది. అలాగే జూలై 24న ముగుస్తుంది. ఈ ఆషాఢ మాసంలో కొన్ని చేయాల్సిన అత్యంత ముఖ్యమైన కొన్ని పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా ఆషాఢ మాసంలో మహావిష్ణువు, మహాశివుణ్ణి పూజిస్తారు. శివుడు మరియు విష్ణువుని ఎంత పూజిస్తే అంత అధిక లాభాలు అంటే ఫలితాల గురించి మనకైతే ఆసక్తిగా ఉంటుంది. అలాగే మనం ఎంతైతే పూజిస్తామో అంత ఫలితం అనేది కూడా దక్కుతుంది. అదేవిధంగా ఆషాఢ మాసంలో జలదేవతలను పూజించుకోవాలి. జలదేవతలను పూజించటం ద్వారా ఐశ్వర్యంతో పాటు అదృష్టం కూడా మనల్ని వరిస్తుంది. ఆషాఢ మాసంలో దుర్గాదేవిని పూజించటం వల్ల శ్రేయస్కరం మరియు శుభ ఫలితాలను కూడా మన కుటుంబానికి అందజేస్తుంది. ఇంకా ఆషాఢ మాసం ప్రారంభం రోజున నదిలో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల మన కుటుంబంలో వారి అందరికీ శుభ ఫలితాలను ఇస్తుంది. లేని వారికి భోజనం పెట్టడం, బట్టలు దానం చేయడం, ఇలా చేయడం వల్ల దేవుడు అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం అనేది మనకి, మన కుటుంబంపై ఉంటుంది. ఈ ఆషాఢ మాసం ప్రత్యేకతలు. జగన్నాథుని రథయాత్ర ఆషాఢ మాసంలోనే ప్రారంభం కావడం విశేషం. ఉత్తరాషాఢ నక్షత్రం ఆషాఢ మాసానికి మరొక పేరు. హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసాన కోరిన కోరికలు నెరవేరే నెల అని భావిస్తారు. ఈ మాసంలో స్వచ్ఛమైన ఆహారం మరియు నీరు తీసుకోవాలి. ఆషాఢ మాసంలో దేవశయని ఏకాదశి వస్తుంది. మహావిష్ణువు నెలపాటు నిద్రలోకి వెళ్తారట. మహావిష్ణువు నిద్రించిన తర్వాత ఎటువంటి శుభకార్యాలు చేయకూడదట. ఆషాఢ మాసంలో సూర్యుడిని పూజిస్తారు. దీనివల్ల ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రాముఖ్యత, పాటించవలసిన ముఖ్య నియమాల గురించి కూడా తెలుసుకుందాం. సప్తమోక్ష పురుములలో ఒకటిగా చార్ ధామ్లో ప్రధానమైనదిగా చెప్పబడుతున్న పురుషోత్తమ క్షేత్రం పూరిలో ఆషాఢ శుద్ధ విధియ నాడు సుభద్ర, బలభద్ర, సుదర్శన సహిత జగన్నాథ స్వామి వారి రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. స్కంద పురాణంలో దీని మహిమ వివరించబడింది. ఈ యాత్రకు ఉత్సవమూర్తులు కాక ప్రధాన దారుమూర్తులే కదలి రావడం ఇక్కడి ప్రత్యేకం. ఈ యాత్ర పూరిలోనే కాక చాలా నగరాలలో కూడా జరుగుతుంది కనుక ఈ యాత్రలలో పాల్గొనడం పుణ్యప్రదంగా భావిస్తారు. దారుమూర్తులుగా పూరిలో కొలువై ఉన్నప్పటికీ జగన్నాథుడుకు కనుక మనం నివసించే ప్రదేశంలోని జగన్నాథుని అనుగ్రహాన్ని ఆశించి విష్ణు పూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే ఆ జగన్నాథుని అనుగ్రహాన్ని పొందవచ్చు. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ విద్యతే అంటే రథములోనున్న జగన్నాథుని దర్శిస్తే పునర్జన్మ లేని మోక్షాన్ని పొందవచ్చునని శాస్త్రం వ్యాఖ్యం చేస్తుంది. అంతేకాదండి, జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాల వెనుక రహస్యం ఏమిటి, రథం యొక్క ప్రత్యేకత ఏమిటి అనే దాని గురించి కూడా తెలుసుకుందాము. జగన్నాథ రథయాత్రలో జగన్నాథుని సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహానికి చేతులు, కాళ్ళు, గోర్లు ఉండవట. అసలు జగన్నాథుని అసంపూర్ణ విగ్రహాల వెనుక రహస్యం ఏమిటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం జగన్నాథ యాత్ర జూన్ 20న ప్రారంభమవుతుంది. రథయాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు లక్షల్లో తరలి వస్తారట. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారట. ఆలయ ఉన్నత అధికారులు
ఆషాఢమాసం శుక్లపక్షం నాడు జగన్నాథుడు తన అన్న బలభద్రుడు మరియు సోదరి సుభద్రతో కలిసి 9 రోజుల తీర్థయాత్రకు వెళ్తారని చెప్తారట. జగన్నాథ యాత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి, తెలుసుకుందాం. జగన్నాథుడు అన్న బలరాముడు సోదరి సుభద్ర విగ్రహానికి కాళ్ళు గోర్లు లేవు అని చాలామంది ఆశ్చర్యపోతారు. విశ్వకర్మ ఈ విగ్రహాన్ని చేస్తున్నారట. విగ్రహం తయారు చేసే ముందు విశ్వకర్మ ఒక షరతు పెట్టారట. ఈ 3 విగ్రహాలు పూర్తిగా తయారు అయ్యే వరకు ఎవరు వారి గదిలోకి ప్రవేశించకూడదు అని చెబుతారట. కానీ రాజు గదికి తలుపు తెరిచినప్పుడు విగ్రహాన్ని తయారు చేయడం మధ్యలో నిలిపివేశారు. విశ్వకర్మ ఆ రోజు నుండి ఈ 3 విగ్రహాలు సంపూర్ణంగా ఉన్నాయి. విశేషమేమిటంటే ఈ 3 విగ్రహాలను వేప చెక్కతో తయారు చేయబడిందట. జగన్నాథ రథయాత్ర ఆషాఢం దశమి రోజున ముగిస్తుంది. సాధారణంగా దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో జగన్నాథ పాదయాత్ర జరుగుతుంది. రథయాత్రలో మొదటివాడు తాళధ్వజ రథంపై బలరాముడు ఉంటారు. జగన్నాథుని సోదరి సుభద్ర పద్మధ్వజ రథంపై మరియు జగన్నాథుడు గరుడ పతాకంపై ఉంటారట. రథం తయారు చేయటానికి 3 రకాల పవిత్రమైన చెక్కలను ఉపయోగిస్తారట. దేవుని రథానికి 16 చక్రాలు ఉంటాయి. పూరీ జగన్నాథుని రథం కొలతలు. పూరీ జగన్నాథ రథం ఎత్తు 45 చదరపు అడుగులు, వైశాల్యం 35 చదరపు అడుగులు. సోదరుడు బలరాముడు రథం 65 అడుగులు పొడవు మరియు 64 అడుగుల వెడల్పు ఉంటుందట. ఎత్తు 45 అడుగులు ఉంటుందట. బలభద్రుడు రథం సుభద్ర మరియు జగన్నాథుని కంటే చిన్నది. సాయంత్రానికి ఈ 3 రథాలు కూడా ఆలయానికి చేరుకుంటాయట. జగన్నాథుడు గుండీజా ఆలయంలో 9 రోజుల పాటు ఉండి భక్తులు అందరికీ కూడా దర్శనమిస్తారట. ఇదండి ఆషాఢమాసంలో ముఖ్యంగా చేయవలసిన పనులు, ఏ దేవుణ్ణి పూజించాలి, అలాగే శ్రీ జగన్నాథ రథయాత్ర గురించి, రథం ఎంత ఎత్తు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. అందరూ చూస్తున్నారు, లైక్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే ఈ లైక్ వల్ల ఇంకొక నలుగురికైతే ఈ వీడియో అయితే వెళ్తుందండి. ఏదైనా పనికొచ్చేదైతే కొద్దిపాటి విషయమైనా ఇంకొకరికి పనికొస్తుంది కదండి. అందుకే ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం భగవతే వాసుదేవాయ నమః. ఓం భగవతే వాసుదేవాయ నమః. ఓం భగవతే వాసుదేవాయ నమః.